బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొండేటి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అవుట్సోర్స్ ఉద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న ఈటెల రాజేందర్. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం కూడా జరిగింది. మరి అక్కడ వరకు బాగుంది. అసెంబ్లీలో మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ కూడా అఖిలపక్షం తీసుకెళ్తాం, ప్రధానమంత్రితో కొట్లాడదాం, మాట్లాడదాం, తెత్తం బాధ్యత బీజేపీ కూడా ఉందని అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. 6 నెలల్లో చేస్తామన్నారు, 20 నెలలు అయింది. ఇవాళ మేము ఎలాంటి చిక్కులు రాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో తమిళనాడు నుంచి మొదలుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా చేసిండ్రు, విఫలమైన ఎందుకు అయింది, అవన్నీ అధ్యయనం చేసి మేము నిన్న మాట్లాడినాం. కానీ మాకు పెద్ద మనిషి లాంటి వ్యక్తి కేశవరావు గారు, మాకు పెద్దన్న లాంటి వ్యక్తి, మరి ఆయనకు చేతులెత్తి దండం పెడుతున్నా, నమస్కారం చేస్తున్నా. ఆయన మాట్లాడింది నాకు అర్థం కాలే. ఎందుకంటే ఈ లా ద్వారా అయితే అన్నారు, ప్లస్ లా ఇంపార్టెంట్ కాదన్నాడు, లా స్పిరిట్ ఇంపార్టెంట్ అన్నాడు, ఫిలాసఫీ ఇంపార్టెంట్ అన్నాడు, 9th షెడ్యూల్ ఇంపార్టెంట్ కాదన్నాడు, కానీ 9th షెడ్యూల్ చేర్చాలన్నాడు. అసలు ఏం అర్థం కాక ఇవన్నీ కూడా ఒక 3 నలుగురితోనే మాట్లాడినా, వాళ్ళకు ఎవరికి అర్థం కాలే. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడిగిన, జర ఎక్కువ చదువుకుంటారు కదని వాళ్ళు అడిగిన, వాళ్ళు కూడా అర్థం కాదు. అంటే ఆయన లెవెల్లో అర్థం చేసుకునేటువంటిది, అంటే పెద్ద ఇంటెలెక్చువల్, వాస్తవంగానే చాలా ఇంటెలెక్చువల్ వ్యక్తి, నాలెడ్జ్ పర్సన్, చాలా నాలెడ్జ్ పర్సన్, దానిలో ఎవరు కూడా అనుమానం లేదు. అట్లా అవలీలాగా ఏదైనా చెప్పగలుగుతాడు. మొన్నటి వరకు మా దగ్గర మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉపనాయకుడిగా ఉన్నాడు, రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, చాలా పెద్ద నాయకుడు. రేపు మా సార్ అంటుంటే ఎప్పుడైనా మనంగా పవర్ఫుల్ కేంద్రం మన చేతులకు, మనం చెప్పినట్టు ఏదైనా చేతులకు వచ్చినప్పుడు కేశవరావు గారు గవర్నరో లేకపోతే ఇంకా అవసరం అనుకుంటే మన అవకాశం వస్తే ఆ రకంగా వేయాలని అనే స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి ఏం చేసి బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొండేటి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలైపోయినట్టు, బీసీలందరూ కుర్చీలలో కూర్చున్నట్టు, మీరంతా రండి, సంబరాలు చేయండి, పాలాభిషేకం చేయండి, మాకు పూలమాలలు వేయండి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంబరాలు చూస్తే మరొక్కసారి రాష్ట్ర బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నదా అని అనుమానం కలుగుతూ ఉన్నది. మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే, కాంగ్రెస్ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, ఆ రోజు గొప్పగా చెప్పిండ్రు, ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఆ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో 2కి అసెంబ్లీ టికెట్లు ఇస్తుందట అని. చివరికి ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్పష్టంగా మేము చెప్పినాం, మీరు చిత్తశుద్ధితో ఈ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే, రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు, ఆ విషయం మీకు తెలుసు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు
ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే మీద ఆ యొక్క విషయం కొట్టుమిట్టాడుతున్నది. ఈ 42% కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు ముస్లిం అనే పదం తీసేసి ముస్లింలకు సంబంధం లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నామనే విధంగా మీరు స్పష్టంగా చెప్పాలని మేము రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. మరోపక్క 42% మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కదా, దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఏకీభవించింది, శాసనసభలో మద్దతు ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తే రోజుకొక్క మాట మాట్లాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. మీకు తెలుసు, మతపరమైనటువంటి రిజర్వేషన్లని రాజ్యాంగం ఒప్పుకోదని. రాజ్యాంగం ఒప్పుకోనటువంటి ఆ యొక్క విషయాన్ని మీరు దాంట్లో పొందుపరిచి బీసీలను మోసం చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్నట్టు మాకు. తెలంగాణ అవుట్సోర్స్ ఉద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న ఈటెల రాజేందర్. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎప్పుడు ఉద్యోగం ఊడబిగుతుందో, ఎప్పుడు మన పనికి సమాన వేతనం నినాదం తప్ప ఆచరణ లేదు. మేమే ఇంత పెద్ద చదువుకొని ఏమన్నా మళ్ళీ పర్మనెంట్గా చేయకపోయినా లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ఎట్లయితే సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ గ్యారంటీ ఇచ్చిందో అది రాకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాను మీరు. కానీ ఇవాళ 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి, మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి కూడా ఏం కాంట్రాక్టింగ్, ఏం అవుట్సోర్సింగ్ గిట్లనే ఉండదని కూడా మాట్లాడింది. అప్పుడు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులకి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించినప్పటికి కూడా, అవుట్సోర్స్ ఉద్యోగుల జీతాలు కొంచెం పెంచినప్పటికి కూడా ఏజెన్సీల యొక్క మధ్యవర్తిత్వాన్ని, వాళ్ళకి ఇచ్చే 4% కమిషన్ని, వాళ్ళకి ఇష్టం లేకపోతే అర్థాంతరంగా తీసేసే హక్కుని మనం తీసేయలేకపోయినాం. ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనుక డిపార్ట్మెంట్లో పనిచేయకపోతే ఆ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి వేతనంతో కూడిన సెలవులు లేవు, వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులకు ఉండేటువంటి హెల్త్ కార్డు లేదు, వీళ్ళకి కొత్త ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయితే నువ్వు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పర్మనెంట్ ఉద్యోగులు వచ్చిండు, మీరు వెళ్ళిపోవాల్సిందే అంటే 20 ఏళ్ళుగా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్పై ఆర్డినెన్స్ నాటకం మొదలుపెట్టిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి 20 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని, ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధర్ రావు, బొడ్డు రవీందర్, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, గాదం విజయ, జిట్టవేన ప్రశాంత్, గుర్రం పద్మాగౌడ్, గుంపుల లక్ష్మీనూతి, తిరుపతి, సత్యప్రసాద్, నీరెడ్డి శ్రీనివాస్, తోకల రమేష్, కుమార్ నాయక్, ముక్కెర మొగలి తదితరులు పాల్గొన్నారు.
మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ, అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్ళకు కేటాయిస్తామని అటువంటి చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇట్లా కట్టెక్కడం అనేటువంటి ఒక ఆలోచనతోనే తెరలేపింది. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గోదావరి కని దుర్గానగర్ ఆర్కే గార్డెన్స్లో సంస్కృతి సాంప్రదాయాల నడుమ మహిళలు ఆషాఢం గోరింటాకు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. దుర్గానగర్ కాలనీ మహిళలంతా సంతోషంగా ఒకచోట చేరి ముందుగా దుర్గామాతకు పూజ చేసి గోరింటాకు సాంప్రదాయ పద్ధతిలో రోట్లో వేసి దంచారు. దంచిన గోరింటాకును మహిళలు ఒకరికొకరు చేతులకు పెట్టుకున్నారు. అలాగే తమ భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు గోరింటాకు పెడుతూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారు. ఈ తరం వారికి ఆషాఢం గోరింటాకు ప్రత్యేకత తెలియజెప్పుతూ ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పిఎస్ అమరేందర్, జక్కుల నారాయణ, బాలసాని స్వామి గౌడ్, రాజేశ్వరరావు, బంకా రామస్వామి, ఆంజనేయులు అధిక సంఖ్యలో దుర్గానగర్ మహిళలు పాల్గొన్నారు. ప్లీజ్ అక్కడ లైన్ లో కూర్చోండి. ఇంకా అవసరం అంటే ఇంకా ముందుకెళ్ళి లైన్ కూర్చోండి. అందరూ కూర్చోవాలి. వాయిస్ ఇవ్వడానికి ఒకరిద్దరు రెడీగా కావాల్సిన కోరుతున్నాం మాట్లాడడానికి. మనందరికీ గోరింటాకు సెలబ్రేషన్ శుభాకాంక్షలు. గోరింటాకు అనేది ఆనవాయితీగా మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది. ఇది ఇలానే పిల్లలకు కూడా చెప్పుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఇది ఎంత పండితే అంత మంచి హస్బెండ్స్ ఇస్తారని వెనుకటి నుంచి చెప్తున్నారు. ఇంకా ఇది ఇట్లానే కొనసాగించాలని కోరుకుంటున్నాను.
ఈరోజు దుర్గానగర్ కాలనీలో మా మహిళా సోదరి మనులందరం కలిసి ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆషాఢ మాసంలో గౌరీదేవికి చాలా ఇష్టమైంది కనుక ఈ గోరింటాకు మహిళలందరం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు కిరుము కీటకాలకు కూడా పనిచేస్తుంది. అలాగే కాళ్ళు చెదినా కూడా మనం పొలాలకు వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు చెదినా కూడా ఈ మైదాకు పెట్టుకోవడం జరుగుతుంది. మా చిన్నతనంలోనైతే అమ్మ వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే పోతుంది అని వాళ్ళు కవర్లు కట్టి పడుకోబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు కనుక గోరింటాకు గురించి తెలియక ఎక్కువ ఎవరు పెట్టుకోకపోతున్నారు. కనుక ఇప్పుడు ఈ మా దుర్గానగర్ కాలనీ వాసులందరం మహిళా సోదరి మనులందరం కూడా మా దుర్గానగర్ కాలనీ ప్రెసిడెంట్ అంటే మా టీము అందరూ అన్నయ్యలందరూ కలిసి ఇక్కడ మాకు గోరింటాకు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేమందరం ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ గోరింటాకు అనేది మహిళలకు చాలా ఇష్టమైనటువంటిది. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈరోజు ఇక్కడ గౌరీదేవి కూడా పూజ చేయడం జరిగింది. మాకు దుర్గా కాలనీ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు అన్నయ్య ఆధ్వర్యంలో మా కాలనీ పెద్ద మనుషులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. మా మహిళా సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మా గోరింటాకు విజయవంతం చేసినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ప్రతి ఇయర్ కూడా అందరం కలిసికట్టుగా ఉండి మనం ఇట్లాగే గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ అన్నయ్యలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాదర్గల్ ప్రాంతమైన రోడ్డు పనులను మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు అడ్డంగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. రహదారి నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అతి త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అర్బన్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ రోడ్లకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కాలనీలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మెయిన్ రోడ్స్ కానీ లింక్ రోడ్స్ కానీ మొదటి ప్రాధాన్యతగా ఇస్తూ చేసిన రోడ్లను మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో చాలా రోడ్లు చేసుకున్నాం. ఉదాహరణకి బడంపేట సర్కిల్ నుండి బాలాపూర్ వరకు పోయింది కానీ, అల్మాస్గూడ వరకు పోయింది కానీ, బడంపేట నుండి అల్మాస్గూడ పోయిన రోడ్ కానీ, అట్లాగే లెనిన్ నగర్ నుండి అంటే బాలాపూర్ చౌరస్తా నుండి ఆల్మోస్ట్ నాదర్గూల్ ఎండ్ వరకు ఉన్న ఈ రోడ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మేజర్గా, అట్లే మన అల్మాస్గూడలో గుర్రంగూడ వరకు పోయే రోడ్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ కూడా లింక్ రోడ్స్ తీసుకోవడం వల్ల కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుందన్న ఆలోచనతో తీసుకోవడం జరిగింది. చాలా వరకు రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 2 రోడ్లు మాత్రం మిగిలినాయి. ఒకటి నాదర్గూడలో పోర్షన్ కొంత మిగిలింది, రెండవది గుర్రంగూడలో మన జేనున్నారం కాలనీ దగ్గర నుండి గుర్రంగూడ రోడ్ ఒకటి కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల ఆగడం జరిగింది. అల్మాస్గూడ దగ్గర ఉన్న రోడ్ ఆగడం జరిగింది. వీటిని కూడా అల్మాస్గూడ దగ్గర ఉన్న రోడ్ను కూడా పాత కాంట్రాక్టర్ని ఆపేసి కొత్తగా టెండర్ పిలిచి ఇమీడియట్గా రోడ్ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది అధికారులను. అట్లాగే మెయిన్ నాదర్గూడలో ఉన్న రోడ్ని వైడనింగ్ చేయడానికి 2-3 ఇష్యూస్ ప్రధానంగా. ఆ రోజు ఈ రోడ్డుకి మన బడంపేట నుండి నాదర్గూల్ వరకు ఇచ్చిన ఈ రోడ్కి 9 కోట్ల ఆ రోజు మంజూరు ఇవ్వడం జరిగింది. టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేశారు. దాంట్లో పోల్ షిఫ్టింగ్ కానీ వీటికి కొంత అమౌంట్ మాత్రం అందులో పెట్టలేకపోయినాం. దాన్ని అప్పుడున్న పాలక వర్గానికి చాలాసార్లు రికమెండ్ చేసినాం. ఎందుకు అప్పుడున్న పాలక వర్గం ఈ రోడ్ అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారో లేకపోతే రోడ్ కంప్లీట్ కావద్దు అనుకున్నారో నాకు తెలియదు, కానీ 2 సార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేశారు. ఒక 50 లక్షలు జనరల్ ఫండ్కి వెళ్ళి ఇవ్వండి అని చెప్పినా కూడా ఇవ్వలేకపోయినారు ఆ రోజు. తర్వాత దీన్ని మళ్ళీ పెట్టుకొని తీసుకోవాలని ప్రయత్నం చాలా చేసినా కూడా రోడ్ మరి ఇంట్రెస్ట్ లేకున్నా లేకపోతే మరి ఏంటో కానీ ఆ రోజు ఇవ్వలేకపోయినారు. మళ్ళీ ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా పోల్ షిఫ్టింగ్కి డబ్బులు కావాలంటే ఒక 55 లక్షలు చెక్ని ఇవ్వమని చెప్పాం. తొందరలోనే అది మండే ఇస్తున్నారు వాటిని పోల్ షిఫ్ట్ చేయడానికి. రెండవ అంశం ప్రధానంగా చెట్లు. రోడ్ వేస్తున్నప్పుడు చెట్లు వదిలేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో చెట్లు అనేది తీయాలన్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమడిగారంటే నంబరింగ్ చేసి ఇవ్వమన్నారు. అసలు ఎన్ని చెట్లు ఉన్నాయని కరెక్ట్గా నంబరింగ్ చేస్తే
దాని ప్రకారం తీసుకుంటూ పోతామన్నారు. ఒక 75 చెట్లు వచ్చినాయి. సో పైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్కి అప్లై చేస్తున్నారు. అది ఇమీడియట్గా రాగానే వీక్లో దాన్ని కూడా చెట్లను కూడా వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేయడం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకుని కూడా చేయబోతా ఉన్నారు. మూడవది డివైడర్ ప్లేస్ వదిలిపెట్టున్నాము. రోడ్డు మళ్ళీ ఫైనల్ టచ్ ఇచ్చే లోపల డివైడర్ని కూడా స్టార్ట్ చేయమని చెప్పినాం. పెద్ద డివైడర్ తీసుకోవడంతో రోడ్ అంతా కవర్ అవుతుంది. మనం లెనిన్ నగర్ దగ్గర ఏదైతే సింగిల్ డివైడర్ వేసినామో అట్లా సింగిల్ డివైడర్ వేసేస్తే కొంత రోడ్ కూడా కవర్ అవుతుంది కాబట్టి సింగిల్ డివైడర్ వేయమన్నాం. 4వ అంశం ఏంటంటే ఇక్కడ లైట్స్ సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయ్యింది. ఆ సెంట్రల్ లైటింగ్ డబ్బులు వాళ్ళ కాంట్రాక్టర్ ప్రతిరోజు అడుగుతున్నాను నన్ను, అమ్మ నేను సెంట్రల్ లైటింగ్ వేసిపోతాను, నాదర్గుల్లో వేస్తానని. సో ఇమీడియట్గా డివైడర్ కట్టగానే సెంట్రల్ లైటింగ్ కూడా స్టార్ట్ చేసి సెంట్రల్ లైటింగ్ వేస్తారు. అంత లోపల ఈ సిమెంట్ రోడ్ పూర్తి చేసుకుంటే వీటికి సంబంధించింది కూడా తొందరగా పూర్తి చేయడానికి చెట్లు తీయగానే ఒక 10-15 రోజులలో ఆ రోడ్ వర్క్ స్టార్ట్ చేయడానికి అధికారులను ఆదేశించున్నాం. అందరూ కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. కానీ నా రిక్వెస్ట్ అంతా ఒకటే, దయచేసి ఇప్పుడైనా గతంలో రోడ్ ఎందుకు ఆగిందంటే ఇంకొక మాట చెప్పారు, డ్రైన్ ప్రాబ్లం అని. ఆ డ్రైన్ సంబంధించి కూడా అధికారులకు ఒకటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోడ్డు మధ్యలో నుండి డ్రైన్ అయినా కాకుండా సైడ్ కారెంట్ వాళ్ళు కట్టుకున్నట్టు సైడ్లకు డ్రైన్లు కట్టుకుంటే భవిష్యత్తులో ప్రాబ్లం ఉండదు, ఎక్కడెక్కడ కనెక్షన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ప్లాన్ చేయమని చెప్పాను. ఒక డ్రైన్ అయితే అర్జెంట్ అవసరం ఉందన్నారు. ఒక 50 లక్షలు ఇమీడియట్గా డ్రైన్ కూడా శాంక్షన్ తీసుకున్నాం. దాన్ని కూడా టెండర్ వేసి ఇది కూడా స్టార్ట్ చేస్తారు. అదే కాకుండా నాకు లోకల్లో ఉన్న స్థానిక నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను, కనీసం ఇప్పుడైనా అన్ని పార్టీలు పక్కన పెట్టేద్దాం. అందరికీ చెప్తున్నా, నాతో ఉన్న వాళ్ళకు కూడా పార్టీలు పక్కన పెట్టేద్దాం. నాదర్గూల్ గ్రామంలో రోడ్ కంప్లీట్ కావడమే ధ్యేయం అన్నట్టు దయచేసి అందరు కోఆపరేట్ చేయండి, అందరు కోఆపరేట్ చేసుకోండి. ఎవరేం ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరం కలిసి ప్రజల కోసమే చేయాలి. ఇప్పటివరకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలు, అన్ని పక్కన పెట్టి రోడ్డును కంప్లీట్ చేయడానికి అందరూ కూడా సహకరించమని కోరుతున్నాం. పార్వతీపురం జూలై 12 జిల్లాలోని గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల రాజీ పడొద్దని సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి వసతి గృహ వార్డన్లను ఆదేశించారు. అదేవిధంగా డిఆర్ఓ గారికి, డిసిఓ 4-5 ఇష్యూస్ ఉన్నాయి. వార్డెన్స్ కి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 143 కోట్లు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో లేనంత విధిగా రిపేర్స్ కి మన గ్రాంట్స్ ఇచ్చాం. అందులో తీసుకుంటే ఈ మన్యం పార్వతీపురం జిల్లాకి వార్డెన్స్ అందరూ మీ దగ్గర 100% కంప్లీట్ అండ్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు, ఈ రిపేర్స్ అమౌంట్ యూటిలైజ్ చేసినట్టు చేతులు ఎత్తండి. జస్ట్ ప్రైస్ 80% పార్వతీపురం, మారెప్పి వలస 80%, పార్వతీపురం బాయ్స్ 95%, రాయవలస 95%, చిన్నమెరిగి 90%, కురుపాం 80%, వీరఘట్టం 95%, పాలకొండ 95%, పార్వతీపురం 90%, పాలకొండ గర్ల్స్ 90%, పాలకొండ గర్ల్స్ 80%. ఈ రిమైనింగ్ బిల్స్ కూడా పేమెంట్ జరుగుతూ ఉన్నాయి. మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారండి, ఏపీడబ్ల్యూడిసి బిల్స్ కూడా చేసే పేమెంట్ చేస్తున్నాం. ఆ రోజు బడ్జెట్ అయిపోయిన తర్వాత కన్సర్న్ ఈతో మాట్లాడి పేమెంట్స్ చేపించి, పిల్లలు ఆల్రెడీ వచ్చారు. మేము హాస్టల్ రీఓపెనింగ్ బిఫోరే చేద్దాం అనుకున్నాం. ఆ టైంలో బడ్జెట్ పెట్టడం, పేమెంట్స్ కొంచెం డిలే అవటం, దానివల్ల వర్క్ లేదు. ఇప్పటికీ హాస్టల్స్ ఓపెన్ చేసి స్కూల్స్ ఓపెన్ దగ్గర 1 month అవుతుంది. దయచేసి మీ సొంత ఇల్లు రిపేర్ చేసినట్టుగా రిపేర్ చేయించండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు. టైల్స్ తో సహా మీకు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ మీ ఇంజనీర్ అడిగినంత డబ్బులు ఇచ్చాం. ఆ హాస్టల్స్ లో కిచెన్ రూమ్ ఒకటి, రొడెంట్స్, ఎలుకలు, పందికొక్కులు అటువంటి పరిస్థితి రాకుండా పాత అది బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి రేకులు అన్ని కూడా తీసేసి అవసరమైతే స్లాబ్ వేయమని కూడా చెప్పాం. లేదా ఐరన్ షీట్స్ అని తీసుకోమన్నాం. కిచెన్స్, బాత్రూమ్స్ అన్ని కొత్తగా మార్చమని చెప్పాం. ఆ విధంగా వర్క్ జరుగుతుందా లేదా పద్ధతిగా చూసుకుంటే అక్కడ ఎలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ ఇచ్చారు, తెలుసా మీకు ఆ విషయం? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్.
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొండేటి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అవుట్సోర్స్ ఉద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న ఈటెల రాజేందర్. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.